ఎవరైనా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తే విసుకొస్తుంది. చెప్పిన విషయాన్ని పదే పదే చెప్తే చిరాగొస్తుంది. అలాంటిది వీళ్ళు చేస్తే మాత్రం నవ్వొస్తుంది. అది ఎందుకో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్టోరీ గాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏం చేస్తున్నా? ముగ్గేసాను కదండి, కల్లాపు చల్లేద్దాం అనుకుంటున్నా. చెప్పడం మర్చిపోయాను, మా పెదనాన్న ఊరి నుంచి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు రావడం ఏంటండి? ఎందుకే కంగారు ఇంతకీ పడతావు? తగ్గిందా జబ్బు? అది జబ్బు కాదే, అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు. అది పెద్ద ప్రాబ్లమా ఏంటి? నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఒక పెదనాన్న వచ్చింటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి. అమ్మో, ఎరా ప్రసాదో, ఎన్ని రోజులు అయిపోయిందిరా నిన్ను చూచా? బాగుంటావా? ఒక ఫోన్ చెయ్యాలి కదరా, ఏ కన్నా పోతే ఒక పేగేది కదరా దూరము నీకు నాకు. చపాతీ పిండి బిస్కెట్ బిస్కుతున్నాడు. మామయ్య ఎప్పుడు వచ్చారు? ఆడు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దానా? ప్రసాదో, ఎలా ఉన్నావురా? బాగుండవా? ఎలా ఉన్నావురా? బాగుండవా? ఒక ఫోన్ లేదు, ఒక పలకరింపు లేదు, ఏమీ లేదు. పెద్దనన్నేమో మామయ్య ఇప్పుడే వచ్చారా? ప్రసాదో, బాగున్నావురా? బోనా రండి. ఊర్లో అందరూ బాగున్నారా పెదనాన్న? ఊర్లో అందరూ ఏం బాగుంటాడు మరా, ఊరంతా నాశనం అయిపోయిందిగా. మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఏం బాగుంటాడు మరా ఊర్లో అందరూ. సరే, పెద్దమ్మ బాగుందా? మొన్న యాక్సిడెంట్ అయ్యింది, నీకు ఫోన్ చేసిందంటగా. అవును, మీద పార్టీలో లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లేపాలిగా, పెద్దమ్మ ఫోన్ లేపాలిగా. పెద్దమ్మ అంటే ఇది లేదా నీకు మర్యాద లేదా? మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఫోన్ చెయ్యాలగా పెద్దమ్మకి. బా, మా వంశంలో టీ పెట్టాలంటే నువ్వే తల్లి. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా, టీ పెట్టాలంటే నువ్వే మా తర్వాత. టీ బాగుందా మామయ్య? అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు. టీ పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా. టీ చాలా బాగుంది అమ్మా మామయ్య. మహాలక్ష్మి అమ్మ నువ్వు. నన్ను కొట్టడం మాత్రం 3 సార్లు ఇప్పుడే పొగిడించుకుంటాను. నువ్వు మీరు ఎప్పుడైనా పొగిడారా? సర్లే, నువ్వు సైలెంట్ లోపలికి వెళ్ళి పని చూసుకోను. మాలకి సరేనా? అయిపోయి చాలాసేపోయింది. ఆకలిగా ఉంది, ఏదైనా బిస్కెట్లు పెట్టు. ఇంకో పెదనాన్న, గోల్డ్ బిస్కెట్లు. ఏందిరా గోల్డ్ బిస్కెట్లు పెట్టావో? ఆటో. సరే, స్నానం చేస్తాను వెళ్ళి. బాత్రూమ్ ఇక్కడే ఉంది. ఇగో ఈ బ్యాగ్ అయితే తెచ్చారు, ఏంటిది? సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బ్యాగ్? సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బ్యాగ్ మర్చిపోయానుగా. ఏందన్నా ఇడికి తీసుకొచ్చావు? నేను పొద్దున్న నుంచి ఒకటి ఫాలో అవుతున్నారా. సూట్ కేసు డబ్బులు డ్రా చేసినట్టు ఇంటికి వచ్చాను ఇక్కడికే, అందుకే ఇక్కడికి వచ్చా. నువ్వు బెదిరించరా ఫస్ట్. మాది ఇల్లు, షాప్ కాదు. షటల్ గ్రీజ్ పెట్టడానికి షాప్ లెట్ పక్కన ఇల్లు. ఫేస్ వాల్యూ ఉండాలి దొంగ కన్నా. ఇడ్రా రాయ్. ఏమే నీకు ఏమండి? ఇంట్లో పాత కథలు ఉంటే పట్రా, సాన పెట్టే వాళ్ళు వచ్చారు. ఫేస్ వాల్యూ. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఎవరు మీరు? దొంగలో మీ ఇంట్లో ఒక నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఆడేం ఫిక్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు అయిపోతున్నావు? అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను. నన్నేం చేయొద్దు. నేను మొగళ్ళు కూడా ఏం చేయను. మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా? అమ్మ ముసలు వదిలేస్తారా? మేము ముసలు కూడా ఏమనొద్దండి. నేను ఎవరిని ఏం చేయను. ఆ ముసలోడు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. అక్కడ డబ్బులు కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏంటి ఏమైంది గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి 3 సార్లు చెప్తున్నాడు? అతను ఏదో చెప్పేటప్పుడు మధ్య డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అదే చెప్తుంటాడు. అతను చెప్పింది కంప్లీట్ అయిపోవాలి. అమ్మో అలా ఉందా? ఇగో ఏంటి బాబు ఏం కావాలి నీకు? నేను దొంగోడిని. ఏంటి బాబు ఏంది ఏం కావాలి నీకు? పొద్దున్న 10 లక్షల సూట్ కేసులు తీసుకొచ్చా కదా, ఎంతో డబ్బు. ఆ సూట్ కేసు కావాలి. అదే పదనా, నిన్ను ఉదయం నుంచి ఫాలో అవుతున్నాడట. ఏరే నన్ను కూడా వదిలేలాగలేడుగా ఇటో. ఇవన్నీ కాదు, ఆ. నాకు ఆ సూట్ కేసు డబ్బులు కావాలి. ఏంటి ఆ సూట్ కేసా? అదే పెదనా. ఏంటి ఆ సూట్ కేసా? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. ఆ. నాకు అర్జెంట్ గా బ్యాంక్ లో తెచ్చిన డబ్బులు కావాలి. అదా అదే అదా అదే. అదా
సరే చెప్తాను దా. చెప్పు. పొద్దున్న పడుకొని లేచానుగా, లేచి కాఫీ తాగాను. కాఫీ తాగి మంచిగా పట్టుకొని టీవీ ఆన్ చేస్తే అదంతా కాదురా, డబ్బులు ఎక్కడ- పొద్దున్నే లేచానుగా, టీ తాగానుగా, ఆ. పేపర్ చదువుకొని టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే రగులుతోంది మగులు పొద. ఏయ్, బుష్, ఏయ్. పొద్దున్నే లేచానుగా, రగులుతోంది మొదలు పద అనే సాంగ్ చూస్తున్నా. పొద్దున్నే లేచానుగా, ఒరేయ్, నీకు దండం పెడతారు నువ్వు పొద్దున్న లేచి పొద్దున్నే లేచానుగా, కాఫీ తాగి టీ తాగి టీవీ ఆన్ చేశాను. నువ్వు ఇప్పుడే తుమ్మాలా ముసలాయలా? ఆ రగులుతుంది మొదలుగా తర్వాత నేను చెప్పండి ప్లీజ్. రగులుతోంది మొదలు పద తర్వాత కదా, ఆటో ఎక్కాను. ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి లోపల అమ్మాయిలు చాలా బాగుండారు. అవునా? నెంబర్ తీసుకున్నారా? ఆటో ఎక్కాను. ఆటో ఎక్కానుగా, ఆటోలో అమ్మాయిలు చాలా బాగున్నారు. ఒక అమ్మాయి అలా పడిపోయింది కింద. ఎక్కడ పడింది? ఓరేనే, దొంగతనం చేయలేవా నువ్వు? అది కాదు కదా ఆటో దిగిన తర్వాత నేను ఆ, చెప్పండి. ఆటో దిగాను కదా, దిగాను. దిగిన తర్వాత బ్యాంకు కోసం అలాగెళ్తుంటే పక్కనే పకోడీ ఉంది. పకోడీ కరకర నమిలే చాలా బాగా చేశాడు. ఏ నీ కరకర పొద్దున్నే లేచాను బుస్తు బొస్తాను కొని డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పరా అంటే. మళ్ళీ మొదటి నుంచి. అరే ప్రసాద్, అరే ప్రసాద్, అరే ప్రసాద్, బాగుంటావారా? ఫోన్ కూడా చేయలేదు ఇన్ని రోజులు పెద్ద బాగున్నాను పెదనాన్న, చాలా బాగున్నాను. గుర్తులేదా పెద్ద నాకు ఎందుకు బాగా గుర్తుంది. నువ్వేరా నువ్వు? నాకు బాగా గుర్తుంది పెదనాన్న. నువ్వేరా నువ్వు? ఏం చేస్తున్నాడు రా? పొద్దున్న నుంచి అంటే మా ఇంటికి ఇదే తలుపు కూడా వచ్చాడు. మీరు అది అడిగారని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అమ్మో, మీకు దండం పెడతాను సార్. నేను మధ్యలో మాట్లాడిన మాటనండి. మీరు అక్కడి నుంచి చెప్పండి సార్. ఆ పకోడీ దగ్గర నుంచి చెప్పండి. కరకర. నువ్వు టీ తాగిన తర్వాత ఏం చేసావు అడుగుతున్నాడు. టీ తాగిన తర్వాత స్నానం చేసావు లోపలికి వెళ్ళి. స్నానం చేశాను. స్నానం ఎలా చేశాను? సబ్బు ఉంది, సబ్బు పక్కన మగ్గు ఉంది, కింద బకెట్ ఉంది. బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఒంటి మీద వేసుకొని మంచి సార్ మీరు ఎలా స్నానం చేశారు? నాకెందుకు సార్? నాకెందుకు మీరు ఎలా స్నానం సబ్బు చేశారు? ఉంది, మగ్గు ఉంది, బకెట్ ఉంది, తీసుకొని స్నానం చేశాను. చాలా బాగా అయింది స్నానము. సూట్ కేసు ఎక్కడ ఉందో చెప్పండి సార్. తీసుకోండి, సూట్ కేసు తీసుకోండి. థ్యాంక్స్ సార్. ఒక అరగంట లేట్ అయినా మొత్తానికి వస్తుండావా ప్రసాద్? వస్తాను పెదనాన్న. ఇదే ఈ బ్యాగ్ లో పెట్టారా? ఇదే బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది. ఇదే డబ్బులే. ఆ బ్యాగు వేరు కదా, అది విజయవాడలో పెట్టాను. విజయవాడలో ఎందుకు పెట్టానో చెప్తాను దా, చాలా కథ అమ్మో, ఉంది. మళ్ళీ పిడిచాడు వెళ్తావా? దా. ఈ బ్యాగ్ హైదరాబాద్ స్టార్ట్ దా, దా, దా. పెదనాన్న నిజంగా అమ్మ మహాలక్ష్మి అమ్మ, నువ్వు మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. టీ నీ బాగుందా తర్వాత మామయ్య? అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. టీ బాగుందా అమ్మ మామయ్య? మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో ఫీల్ అవ్వకరా, ఆ పని నేనే చేద్దాం అనుకున్నా. రోజా గారు. బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ గైస్.